ఏంటండి సినిమా ఎలా ఉందంటే హైదరాబాద్ బిర్యానీ చేతిలో పెట్టి అదేంటి హైదరాబాద్ బిర్యానీ ఓజీ మూవీ ఒక థమ్స్ అప్ పక్కన పెట్టడం అదేంటంటే తమన్ గారి మ్యూజిక్ ఈ రెండు చేతిలో పెట్టి ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు చెప్పండి. అంతకన్నా ఎక్కువ కిక్ ఇచ్చిన మూవీ ఇది ఓజీ. ఇది మా బ్రాండ్ అండి. బ్రాండ్ మేము న్యాయం కాదండి. అసలు ఇంత హార్ట్ కుల్లగొట్టే అంత మంచి మూవీ ఇచ్చారండి. మేము అసలు సుజిత్ గారికి ఆయనకు కాదు ఓజీకి ఫ్యాన్, మేము ఆయనకు ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు కదా, మేము పవన్ కళ్యాణ్ సుజిత్ గారి ఫ్యాన్ అయిపోయాము. అసలు ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందండి మూవీ అయితే. నేను చెప్తున్నా కదా, ఎక్స్పెక్టేషన్స్ మించిన మూవీ ఏదైనా ఉందంటే ఓజీ. ఎవరైతే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, కళ్ళు మూసుకొని చూడకండి గుడ్డోళ్ళలాగా, చెవులు లేదని చూడోళ్ళలాగా చూడకండి. వాళ్ళు మూవీస్ చూడరు, జస్ట్ కావాలని బ్యాడ్ కమెంట్స్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే టికెట్ కొని పంపించాలా నా కొడుకులకి, ఎవరైతే తప్పుగా చెప్తున్నారో రివ్యూస్ వాళ్ళకి కళ్ళు ఇప్పుకొని చూసుకొని వచ్చి ఇదే చెప్తున్నా కదా, కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కాదు, కళ్ళు తెరుచుకొని చెవులు తెరుచుకొని వినండి. మూవీ క్లియర్ గా అర్థమైపోతుంది మూవీ అంటే ఏంటో. నేనే రుజువు చూసి పాప్కార్న్ బకెట్ కూడా మళ్ళీ తిరిగి తీసుకెళ్తున్నా. ఈ మూవీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని. తినిన తర్వాత నేను కళ్యాణ్ గారి ఫోటో ఉందని కొన్నాను. ఇది యాక్చువల్లీ నేను కొని తినడానికి కూడా కాదు, కళ్యాణ్ గారి ఫోటో ఉందని. అంత డివోటీస్ మేము. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ. డిజాస్టర్ అని చెప్తున్నారా? నా కొడుకులే డిజాస్టర్స్ కి డిజాస్టర్ లాగా కనిపిస్తుంది, మాకు కాదు. స్టోరీ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది. స్టోరీ లేకపోవడం ఏంటి మరి? వాళ్ళకి ఏం స్టోరీ కాదు. స్టోరీ నేను చెప్పను కానీ స్టోరీ లేకపోవడం ఏంటి? స్టోరీ లేకపోతే 3 గంటల కాలం మనం 2.5 గంటల కాలం ఎలాగ ఉంటాము. లవ్ ట్రాక్ ఉంది, ఫ్యామిలీ స్టోరీ ఉంది, వాళ్ళ ఫాదర్ది ఉంది, ఆయనది ఉంది. ఆయన చిన్నప్పుడు ఎలా పెరిగాడు, ఎవరి దగ్గర పెరిగాడు, ఆ తర్వాత ఆయన మీదకి ఎవరు పగపడతారు, అసలు వాళ్ళకి అవతల వాడికి గొడవ ఏంటి, ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత అది ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళకి పిల్లలు పుట్టారా లేదా, ఆ తర్వాత ఉన్నదా లేదా, ఆ పిల్లకి కిడ్నాప్ చేశారా లేదా. ఇంత పెద్ద స్టోరీని పెట్టుకొని స్టోరీ లేదని అంటే ఇంకేమని చెప్పాలి వాళ్ళకి? నేను 100 కోట్లు కాదు, 100 కోట్ల పైనే వస్తుంది ఈ సినిమా. ఈ సినిమా చాలా బాగుంది సినిమా. దీన్ని ఒకటి చెప్తాను బ్రదర్, రాను రాను మేకపులి కదా 100% ఇది అవుతుంది. మేకపులి ఆవు మేక కదా ఇది. ఎలాగ అవుతుంది అంటే మేకపుల ఆవపుల ఏదో సేమ్ అబద్ధాలు చెప్పిన తర్వాత నిజాలు చెప్పిన అబద్ధాల కింద తీసేస్తారు. ఇది ప్రతి సినిమాని కూడా పొలిటికల్ గా వచ్చి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓడిపోయారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది వస్తున్నా సరే అది పోయిందని చెప్పడం అనేది అది ఆనవాయితీ అయిపోతుంది. జనాలు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. అమ్మాయిలు కూలుకొని ప్రతిసారి అదే చెప్తున్నారులా బొక్కలే అని చెప్పి అక్కడికి తీసేస్తారు. ఇంతే. మీకు ఒకటి చెప్తా, ఇది పెద్ద హెడ్డింగ్లు పెట్టుకోండి. అందరికి జబ్బు వస్తే చచ్చిపోతారు కానీ ఈ నా కొడుకులు కూలుకొని చచ్చిపోతారు. దానికి మందు లేదు, దానికి మందు కనిపెట్టలేదు. వాళ్ళు రోజు అలాగే వాళ్ళు పొద్దున్న రావణాసురుని చూసినా భయపడరు, రాముని చూసినా మొక్కుకోరు, లేకపోతే ఒక రాక్షసుని చూసినా భయపడరు, సింహాన్ని చూసినా భయపడరు, పులిని చూసినా భయపడరు, నక్కను చూసినా భయపడరు, కుక్కను చూసినా భయపడరు. కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు వింటేనే భయపడతారు. వాళ్ళ కోసం మనం ఏ వేస్ట్. ఎందుకు చెప్తాను వాడు వినండి. పవన్ కళ్యాణ్ గారు కెలకడం వల్లే వాళ్ళు ఓడిపోయారు. అది వాళ్ళకి తెలుసు. దాన్ని ఏమంటే వాళ్ళు అదే మనసులో పెట్టుకొని, మీకు గమనిస్తారో లేదో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. బాయ్కట్ ఓటీ అంటే వాళ్ళు కుళ్ళుకుంటున్నారు అని అర్థం. అక్కడ అంతకుమించి నీకు అర్థం కానిది ఏంటంటే జనాలు అర్థం చేసుకోవాలి ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమానే బాయ్కట్ వాళ్ళు చేస్తున్నారు. నెంబర్ 1, అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమానే ఎందుకు పోయిందా అంటున్నారు. నెంబర్ 2, అసలు వీళ్ళకి ఆ సినిమాకి సంబంధం ఏంటి, ఎందుకు ఈ పార్టీ వాళ్ళు అలా చేస్తున్నారు. ఓహో, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓడిపోవడము, అందుకే వీళ్ళు గజ్జు పెట్టుకుని ఆ సినిమాని అలా చేస్తున్నారు అని మనం తెలుసుకుంటే ఆ సినిమాలు వచ్చి ఆడుతాయి. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఒకటి చెప్తాను బ్రదర్, గెలుపు ఓటంలో కామన్. ఈ రోజు గెలిచేవాళ్ళు రేపు ఓడిపోవచ్చు, ఈ రోజు ఓడిపోవాలి రేపు గెలవచ్చు, రేపు పొద్దున మళ్ళీ ఆ పార్టీ వస్తుంది. ఇక్కడ ఒకటే గమనించండి, కొన్ని పార్టీలు లేనప్పుడు ఫస్ట్ కాంగ్రెసే ఉన్నాం, ఆ తర్వాత టీడీపీ వస్తే టీడీపీకి వెళ్ళారుగా, బీజేపీ వస్తే బీజేపీకి వెళ్ళారుగా, ప్రజారాజ్యం వస్తే ప్రజారాజ్యంకి వెళ్ళారుగా, అలాగే జనసేన వచ్చినా వైసీపీ వచ్చినా ఏదొచ్చినా పార్టీ ఫస్ట్ కాంగ్రెస్కి వేసిన వాళ్ళే తెలుగుదేశంకి వేశారు, కొంతమంది వాళ్ళే బీజేపీకి వేశారు, వాళ్ళే వైసీపీకి వేశారు, వాళ్ళే ప్రజారాజ్యంకి వేశారు, వాళ్ళే జనసేనకి వేశారు. ఇక్కడ మనుషులు మైండ్ సెట్లు మారుతాయి.
వైసీపీలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు, టీడీపీలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు, జనసేనలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఉన్నారు కదా, అందుకే అంటున్నాను ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే సినిమాని సినిమాలో చేయాలి, పాలిటిక్స్ చేయాలి, రాజకీయంగా అలాగే ఎదుర్కోవాలి, సినిమాని సినిమాలాగే మాట్లాడాలి. సినిమాకి కూడా వాళ్ళు వచ్చి రివ్యూలు చెప్పి, మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి రివ్యూలు చెప్పి సినిమా బాగాలేదు ఎంకుంటే బాగున్నాం ఇవి అసలు వేస్ట్. నేను ఒకటే వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక సింగిల్ వరల్డ్లో ఈ సినిమా ఎలాగున్నది వరల్డ్గా చెప్తాను. అప్పట్లో రజనీకాంత్ గారికి భాష, ఇప్పట్లో పవన్ కళ్యాణ్కి ఓసి. ఇది మీకు అర్థమైతే సినిమా సూపర్ హిట్ సినిమా. ఇది పాలిటిక్స్ లో టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్, ఇప్పుడు మూవీస్ పాలిటిక్స్ లో టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు సినిమాలు కూడా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దాని మీద మీరు ఏమంటారు? ఆయన టార్గెట్ చేయడం వల్ల డిప్యూటీ సీఎం అయ్యారు. నీకు ఎవరికి లేని ఘనత ఈక్వల్ టు సీఎంతో సమానంగా ఫోటోలు గవర్నమెంట్ ఆఫీసులో పెడుతున్నారు. దానికి కారణం వాళ్ళు టార్గెట్ చేయడం వలన. ఇది కూడా టార్గెట్ చేశారనుకో, పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లకి వెళ్ళలేదు, ఇంతవరకు రాలేదు క్లబ్లోకి అంటున్నారు కదా, 1000 కోట్లకి ఇన్ ఫ్యూచర్లో వస్తారు. ఇలా టార్గెట్ చేయడమే బెటర్. పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారా ఆయన అనుకునేది రీచ్ అవుతారు. సో టార్గెట్ చెయ్యండి, దయచేసి మీకు దండం పెడతాను, పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను, పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేయండి. టార్గెట్ చేయడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మీరు టార్గెట్ చేస్తే 1000 కోట్ల క్లబ్లోకి వెళ్తారు. ప్లీజ్ దయచేసి మీకు దండం పెడతాను, పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేయండి.